మీ నాన్నగారు నాటకాలు వేసేవారు అని విన్నాను. బ్రహ్మంగారి నాటకం అని ఒకటి ఉంటుంది, అందులో సిద్ధయ్య పాత్ర అని ఒకటి ఉంటుంది. ఆ సిద్ధయ్య క్యారెక్టర్ ఆయన ప్లే చేసేవాడు అనమాట. 11కి స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ వరకు జరుగుతుంటుంది. ఈయన సిద్ధయ్యలో 4 ఉంటారనమాట. ఈయన 4వ సిద్ధయ్య. ఈయన వచ్చేసరికి తెల్లారు ఆల్మోస్ట్ అందరూ పడుకుని పోతారు. వాళ్ళని ఆ పడుకున్న వాళ్ళని కూడా లేపిన అది వినాల్సిందే అని పెద్ద పెద్దగా అరిచేస్తుంటాడు ఆ నాటకంలో. ఆ పాడడం కూడా పెద్ద పెద్దగా పాడేస్తుంటాడు. పొద్దున్నే వాళ్ళు ముగ్గులు వేసుకుంటూ కల్లాపు చల్లే టైంకి మా నాన్న ఈరోజు మనం నాటకం వేసాం, ఎలా ఉంది బయట సిచ్యువేషన్ అని నేను నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళ నీళ్ళు ఇలా కొడుతూ పొద్దున్నే మమ్మల్ని నిద్ర లేపి చచ్చావు అంటారు. ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆయనకి మీరు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు? అసలు ఊర్లో ఎలా బిహేవ్ చేస్తూ ఉంటారు? ఒక స్కూటీ తీసుకుంటాడు, 10,000కి 10 ఉంగరాలు పెడతాడు. మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడతాడు. ఎరా సుబ్బారావు ఎలా ఉన్నావు? మధ్య వెళ్ళాడు మా వాడు ఆ చైన్ ఒకటి ఇలా అంటూ. మనం అందరం ఏమనుకుంటాం, ఇంత బొట్టు పెట్టుకొని రెడీ అవుతున్నాడు అంటే ఏ గుడికి వెళ్ళి టెంకాయ కొట్టొస్తాడేమో అని అనుకుంటాం. అలా వెళ్తాడు వైన్ షాప్కి. అలా వెళ్ళి అక్కడికి ఎందుకు నాన్న, అన్నయ్య గడికి చెప్తే వాడే తీసుకొచ్చేస్తాడు కదా అని నేనంటే, లేదురా నేను అక్కడికి వెళ్తే 100 మంది లైన్లో ఉంటారు, కానీ వాళ్ళందరూ హైపరాది వాళ్ళ నాన్న వచ్చాడని గౌరవం ఇచ్చి నన్ను ముందు నుంచి